మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నేడే జనజాతర. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంఖారావం, తుక్కుగూడ సభకు భారీ ఏర్పాట్లు. పార్టీ మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేయనున్న రాహుల్ గాంధీ 10 లక్షలకు పైగా జన సమీకరణ, అభ్యర్థులకు బాధ్యత అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం తుక్కుగూడ నుంచి ప్రచారంకి శంఖారావం పూరించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో నిర్వహించిన ప్రజా గర్జన సభ నుంచే కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను ప్రకటించడం, తర్వాత అధికార పగ్గాలు చేపట్టడం తెలిసిందే. దీంతో అదే సెంటిమెంట్తో పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. జనజాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోందట. మరి చూద్దాం, ఈరోజు ఈ తుక్కుగూడ సభలో బీఆర్ఎస్ నుండి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు. అయితే ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చేరబోతున్నారు. అయితే ఈ 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలకి వస్తే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వీళ్ళందరూ తలసాని దోస్తులే. తలసాని వస్తే గనక మేము కాంగ్రెస్లోకి రాము, తలసాని శ్రీనివాస్ యాదవ్ వస్తే ఎండగడతామని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా అలిగిండ్రట. మరి ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీలో జాయిన్ అయినట్లయితే కాంగ్రెస్లో ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే ఉన్నాడో వాడెవడు కూడా కాంగ్రెస్ వైపు చూడడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ని మీరు జాయిన్ చేసుకోకపోతేనే ఈ బీఆర్ఎస్ నుంచి వచ్చే 12 మంది ఎమ్మెల్యేలు దీంట్లో జాయిన్ అవుతారు. ఇందులో కాంగ్రెస్లో అంటే మిస్టర్ తలసాని గారు మీ మీద మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత కొట్టుకపోతుందో మీ హవాలా బ్యాచ్కి. దానికి కారణం మీరే. అవునండి తలసాని గారు, మిస్టర్ తలసాని, మీరు దందాలు, సెటిల్మెంట్లు, ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి భూ కబ్జాలు అన్నిట్లో మీరే తల, నోరు, వేలు అన్నీ పెట్టినట. మిగతా ఎమ్మెల్యేలకి ఏమి ఇవ్వకుండా సర్వం నాకేసిండ్రట. బిల్డర్లు కూడా చాలామంది మీ వల్ల చాలా ఇబ్బంది పడ్డారట. అందుకే బిల్డర్లు అందరూ కూడా కాంగ్రెస్లోకి రావద్దు, తలసానిని తీసుకుంటే మంచిగా ఉండదని చెప్పి బాధపడుతురట. బిల్డర్లు పెద్ద ఎత్తున కూడా చాలామందికి ఫండింగ్ ఇచ్చిరట. ఏం కథ నడుస్తుందండి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే తలసాని శ్రీనివాస్ యాదవ్ పడట్లేదు. కుచ్చు టోపీ, పెద్ద టోపీ, ఆ పైన ఇంకా పెద్ద టోపీ పెట్టిండటే. ఈయన బతుకు ఎట్లా తయారైందో చూడిగా. ఎవరి బతుకు? తలసాని బతుకు. ఈ హవాలా బ్యాచ్ అంతా గిట్లనే ఉంటుంది. ఇక తలసాని హవాలా బ్యాచ్ అంతా గిట్లనే ఉంటుంది. మ్యా 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 అనుకుంటే ఆ పాన్లు, ఆ పాన్ పరాకులు, ఏమంటారు అది, మన ఏమంటారండి అది ఏదో అంటారు చూసిరా, అదే దాని పేరు కూడా వస్తలేదు. నమ్ములుకుంటా ఇక పోయి అదేందో ల్యాండ్ అయింది కానీ బెదిరించుడు, కార్లు ఎగరేసుకొని తిరుగుడు కాదు మిస్టర్ తలసాని. నీ హవాలా ట్రాన్సాక్షన్ సంగతి ఏంది? 100 కోట్లు ఎడబెట్టును. ఆఖరికి జర్మన్ కంపెనీ వాడిని కూడా ముంచుతావు కదా. సరే పోని ఆ పక్క దేశమో నేడో ముంచినవు, అది వేరే. కానీ మీ ఎమ్మెల్యేలను కూడా ముంచుడేందయ్యా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను. వాళ్ళు నాతో పాటు మా అందరితో పాటు తలసాని వస్తే మేము కాంగ్రెస్లోకి రామంటుర్రట. అంతగానం సినిమా ఏం చూపిస్తే వాళ్ళకి? రైట్ చెప్పిండ్రు. ఏం సినిమా చూపించినావు అంతగానం అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా నువ్వే వేలు పెట్టి ఆడిచ్చినవట. వాళ్ళ చేసుకునే సెటిల్మెంట్లు కూడా నువ్వే తీసుకున్నావట. వాళ్ళకు వచ్చే పైసలు కూడా నువ్వే తీసుకున్నావట. రౌడీగిరి, గూండాగిరి వాళ్ళ మీద కూడా పెత్తనం చెలాయించినవట. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్లో ల్యాండ్ సెటిల్మెంట్లు అన్నీ కూడా మ్యాక్సిమం నీ తలకాయ పెట్టి దూర్చి అవి కొనుక్కొని తినేసినవట. అందుకే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు తలసాని వద్దు, తలసాని కాంగ్రెస్ కండువా కప్పుకుంటే మేము కప్పుకోం, మేమన్నా కాంగ్రెస్లోకి ఉండాలి, తలసాని అన్న కాంగ్రెస్లో ఉండాలి, మేము మాత్రం ససే మీద ఒప్పుకోమంటుర్రంటే మీ బతుకులు ఎట్లున్నాయో ఆలోచించండి. నీకు బాగా కోపం వస్తుండొచ్చు. నువ్వు మమ్మల్ని అంత ఇంత చేసినావు, సైబర్ క్రైమ్ వాళ్ళని పంపించి ఎలక్షన్స్కి ముందర ఏం చేసినావు? నువ్వు బ్రేకింగ్ న్యూస్ చేసినందుకు అంత ఈజీగా ఊరుకుంటాం అనుకుంటున్నావా? సరే మమ్మల్ని సతాయించినావు అనుకుంటే మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నీ మీద గంత పగ పెట్టుకుర్రేంది?
గత గుసైతురేని తలసాని పేరు చెప్తేనే చీ తూ వాడా అంటారు మీ ఎమ్మెల్యేలు. ఇట్లనే అంటారు చీ తూ వాడా. మిస్టర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఒక పర్సన్కి చెప్తున్నట, ఒక కీలక మంత్రికి మన ముఖ్యమంత్రి కూడా చెప్తున్నట, తలసాని గనక కాంగ్రెస్ పార్టీలో మాతో పాటు జాయిన్ అయితే మేము ఒప్పుకోము, మేము మీ పార్టీలోకి జాయిన్ అవ్వం. మేము జాయిన్ అవ్వాలా, తలసాని ఒక్కడే జాయిన్ అవ్వాలా, తేల్చి చెప్పుకోండి అని చెప్పి ససే మీద బ్లాక్మెయిల్ చేస్తున్నాడట. మరి ఈరోజు తుక్కుగూడ సభలో ఎంతమంది జాయిన్ అవుతారో, మరి ఎంతమందిని బుజ్జగించిండ్రో, ఈ తలసాని ఎంతమంది బుజ్జగించిండ్రో, ఎంతమంది జాయిన్ అవుతారో, అసలు ఈ 12 మంది జాయిన్ అవుతున్నారో లేదో కూడా మనకి క్లారిటీ లేదు. తలసాని వస్తే వీళ్ళు రారు. అంటే ఇన్ని రోజులు ఐకమత్యమే మహాబలం అని చెప్పి పాట పాడుకొని పైకి మాత్రం మస్తు యాక్ట్ చేసిర్రే. పక్కపక్కన నియోజకవర్గాలంటేనే తలసానికి పడతలేదంటే ఏ మేరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ పాపము అంటే వీళ్ళంతా ప్రజల కోసం కాదు కొట్లాట. ఈ 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఎట్లుంటుందంటే ప్రజల కోసం కాదు కొట్లాట. ఈ విక్రమార్కుడు సినిమాలో వాళ్ళిద్దరు దొంగతనం చేసి ఇది నాకు ఇది నీకని పంచుకుంటారు చూసినావా, అట్లా తేడాలు వచ్చినాయి వీళ్ళకి. ఎవరికి? ఈ 12 మంది ఎమ్మెల్యేలకు ఈ తలసానికి గట్ల తేడాలు వచ్చినాయట వాటాలల్లో. అంటే ఈ వాటా నాకు, ఈ వాటా నీకు, ఇదేమో నీకు, ఇదేమో నాకు అని చెప్పి ఏం చేసిండు తలసాని, ఇగో ఇదేమో ఇది నేను చేసిన కాబట్టి ఇది నీకు, ఇది కూడా నేనే చేసిన కాబట్టి ఇది నాకు, ఇది నేనే చేసిన కాబట్టి ఇది నాకే. అట్లా పాపం 90% ఈయన తీసుకొని 10% ఏదో వాళ్ళ మొక్కాల పడేసిండట. ఇకేముంటుంది మా ఎమ్మెల్యేలకు, ఈయనేమో మంత్ర అయిపోయాయి, తలసానేమో మంత్ర అయిపోయాయి, వీళ్ళేమో ఎమ్మెల్యేలుగానే మిగిలిపోయాయి. ఆఖరికి బిచ్చం వేసినట్ట 10% వేసిర్రు. అక్కడ తేడా కొట్టింది. అందుకే కక్ష కట్టి పగబట్టి తలసాని కాంగ్రెస్లోకి వస్తే మేముండం, మేం రామ్, మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పి దండ వేసి దండం పెట్టడానికి ఈ 12 మంది రెడీ అయినరు. మరి ఈ రోజు ఇగో ఈ తుక్కుగూడలో మరి ఎవరెవరు జాయిన్ అవుతుర్రు, ఏం కథ? మరి ఎవడైతే బుజ్జగించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు జాయిన్ అవుతారు. ఎవరైతే మేము కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పి జాయిన్ అవుతాడు.